హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఏజ్ లిమిట్స్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ ఏజ్ లిమిట్స్ మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎవరెవరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే ఎనీథింగ్. సో మొత్తాన్ని ఒకసారి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మాత్రమే చూడబోతున్నాం మనం. ఓకే, సో మినిమం ఏజ్ ప్రెసిడెంట్ అవ్వడానికైనా సరే, ఆర్ ఎల్స్ వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికైనా సరే, ఆర్ గవర్నర్ అవ్వడానికైనా సరే మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 35 ఇయర్స్ ఉండాలన్నమాట. ఓకే, సో మినిమం 35 ఇయర్స్ ఉంటేనే వాళ్ళు ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ అవ్వగలరు. ఓకే, సో అలాగే ఎంపీ లోక్సభకి ఆర్ ఎల్స్ ఎమ్మెల్యే అవ్వడానికి మనకి మినిమం వచ్చేసి 25 ఇయర్స్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, సో అలాగే రాజ్యసభ ఎంపీ ఆర్ ఎమ్మెల్సీ, ఓకే, ఇందులో పోటీ చేయడానికే మినిమం ఎంత ఉండాలి? 30 ఇయర్స్ ఉండాలి. ఓకే, సో ఎంపీ, లోక్సభ, ఎమ్మెల్యే కింద పోటీ చేయడానికి మినిమం ఎన్ని ఇయర్స్ ఉండాలి? 25 ఇయర్స్. ఓకే, సో ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం ఏజ్ ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, అటార్నీ జనరల్, అలాగే కాంప్ట్రోలర్ జనరల్, అలాగే మెంబర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వడానికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 65 ఇయర్స్. ఓకే, ఇంకా 65 ఇయర్స్ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అవ్వలేరు, అటార్నీ జనరల్ అవ్వలేరు, ఇంకా ఎవరు అవ్వలేరు అనమాట ఇవి. ఓకే, సో అలాగే హైకోర్టు జడ్జి, అలాగే అడ్వకేట్ జనరల్, అలాగే మెంబర్ ఆఫ్ స్టేట్ కమిషన్ వచ్చేసి 62 ఇయర్స్ అనమాట. వాళ్ళ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత? 62 ఇయర్స్. ఇంకా 62 ఇయర్స్ తర్వాత హైకోర్టులో జడ్జి అవ్వలేం, అడ్వకేట్ జనరల్ అవ్వలేం, అలాగే మెంబర్ ఆఫ్ స్టేట్ కమిషన్ అవ్వలేం అనమాట. ఓకే, సో మినిమం ఏజ్ లిమిట్, ఎవరైనా సరే ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి మినిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే 14 ఇయర్స్. ఓకే, మినిమం వచ్చేసి 14. సో 14 కంటే తక్కువ ఉండేవాళ్ళు ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేయకూడదు. ఓకే, అలాగే ఫండమెంటల్ రైట్ ఎడ్యుకేషన్, కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఏ ఏజ్ వాళ్ళకి కంపల్సరీ అంటే 6 to 14 ఇయర్స్. ఓకే, ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఏంటి? ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్. ఓకే, సో అలాగే మినిమం ఏజ్ మేల్ మ్యారేజ్ చేసుకోవడానికి మినిమం ఏజ్ ఎంత? 21 ఇయర్స్. ఓకే, అలాగే ఫిమేల్కి వచ్చి చూస్తే మనకి 18 ఇయర్స్ అనమాట. ఓకే, సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు, ఏపీపీఎస్సి ఇంకా చాలా సెవరల్ ఎగ్జామ్స్లో అడుగుతారు, కాబట్టి ఇవి మీరు కంపల్సరీగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఈ ఏజ్ లిమిట్స్. ఓకే ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంది. ఓకే, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ఒక నోటిఫికేషన్ కింద వస్తుంది. అప్పుడు తప్పకుండా ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.